హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సుమా మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అందించిన లాక్డౌన్ సందేశాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి, నమస్తే. ముందుగా మనందరి జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే ఫర్ యూ ఛానల్ వారికి, సరిత మేడంకి, ఈరోజు ఇందులో పాల్గొన్న ఆత్మ మిత్రులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నానండి. నాకు ఈ అవకాశాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చేసుకొని మనం సెషన్లోకి వెళ్దామండి. అందరూ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీకు గురువు. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. మీ తలపై భాగంలో 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. దాని నుండి వెలువడుతున్న కాంతులు గదంతా వ్యాపిస్తున్నాయి. సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ సోల్ ఇన్వొకేషన్ చెప్పుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనని. ఈ మీటింగ్లో ఉన్న మనమంతా ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతిపుంజంతో కలపబడుతున్నది. అలాగే ఆ మూల చైతన్యానికి కలపబడుతున్నాము. అలాగే పత్రిసారి యొక్క సోల్ స్టార్ చక్ర కూడా కలపబడుతున్నాము. ఒక సామూహిక చైతన్యం అనేది ఏర్పడింది. కాంతి లోకాల నుండి వెలువడుతున్న కాంతిని మనందరి సోల్ స్టార్ చక్ర ద్వారా మనలోకి ఆహ్వానించుకుంటున్నాం. ఆ కాంతి మనలో జ్ఞానాన్ని నింపుతోంది. అవసరమైనటువంటి జ్ఞానాన్ని నింపుతోంది. నెమ్మదిగా మీ 2 చేతులు తీసి ఈ కళ్ళ మీద ఉంచుకోండి. ఫైవ్, 4, 3, 2, 1, 0. అందరూ కళ్ళు తెరిచారండి. మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలు అనేటువంటి బుక్ మనం
అందులో ఉన్న జ్ఞానాన్ని అందుకుంటున్నాము. నిన్న మనం శీతాయనం వరకు చదువుకున్నాం. శీతాయనం వరకు చూసాం కదండి. ఈరోజు దాని తర్వాత నుంచి మనం ఇప్పుడు మనం ఈరోజు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ మూడిటి గురించి ఒక ఇది ఇవ్వడం జరిగింది. ఇది మార్చి ఏప్రిల్ 3వ తారీఖున 2020లో ఇవ్వడం జరిగిందండి. మానవుడు నిరంతరం జ్ఞాన సముపార్జన చేయాలి. జ్ఞానం సేకరించుకోవడానికి శరీరం ఒక పరికరం. శరీరం ఉన్నప్పుడే మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నానుడి మనకు వాడుకలో ఉంది. జ్ఞాన విస్తరణకు మానవునికి సహకరించే విషయాలు 3. అవి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. వీటిని ఆచరణలోనికి తెచ్చుకోవాలి. అప్పుడే విజ్ఞానం నుండి ప్రజ్ఞానం వైపుకు అడుగులు వేయగలం. జ్ఞానాన్ని పరివ్యాప్తం చేయగలం. అపారమైన సంకల్ప శక్తిని సాధించుకోగలం. మనం జ్ఞానం సంపాదించుకోవడానికి ఈ భూమండలం మీద మానవ జన్మని పొందాము. మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది మన జ్ఞానాన్ని పెంచుకోవడమే. మన చైతన్య వికాసం కోసం ప్రతి విషయం పట్ల అవగాహనతో కూడిన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం. ప్రపంచ జ్ఞానం పొందాలంటే అది కేవలం పుస్తకాలు చదవడం ద్వారానే వస్తుంది. జీవిత జ్ఞానాన్ని పొందాలంటే ఇతరుల జీవితంలోని అనుభవాలను తెలుసుకోవడం ద్వారానే సాధ్యపడుతుంది. మన జ్ఞానాన్ని 3 విధాలుగా పెంపొందించుకోవచ్చు. అవి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. అంటే జీవితంలో జ్ఞానాన్ని పొందాలి అంటే అన్ని మనమే అనుభవించాల్సిన అవసరం లేదు. ఇది ఎదుటివారి అనుభవాలను కూడా మనం స్వీకరించి దాని నుండి తీసుకోవాల్సినటువంటి లెసన్ ఏదైతే ఉందో అది మనం తీసుకోవడం ద్వారా ఆ విధమైనటువంటి అనుభవాలను కూడా మనం మన జీవితంలోనికి ఆహ్వానించినట్టు అవుతుందన్నమాట. అందుకని ప్రతిసారి అందరి వినాలి. వినేటంత ఓపికను మనకి తెచ్చుకోమని చెప్తారు. ఎవరి అనుభవాలు చెప్పినా ఓపికగా వినటం అనేది అలవాటు చేసుకోవాలని ప్రతిసారి ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు అదే చెప్తున్నారనమాట. ఆ వినడం ద్వారా వాళ్ళు ఏదైతే అనుభవాన్ని వాళ్ళు స్వీకరించారో మనకి కూడా అక్కడ అనుభవం అయిపోతుందన్నమాట. మళ్ళీ మనం దాని గురించి వేరే జన్మ ఎత్తవలసిన అవసరం లేకుండా అక్కడ మనకు ఆ లెసన్ అనేది అందియబడుతుందన్నమాట అండి. సో ఇప్పుడు ఆ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ జీవితం యొక్క ధ్యేయం జ్ఞానాన్ని వ్యాప్తం, పరివ్యాప్తం, మహాపరివ్యాప్తం చేసుకోవడం. మన ఆత్మకు, ఆత్మజ్ఞానానికి అంతం లేదు. ముందుకు వెళ్లే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. శరీరం ఒక ఉపకరణం. మీ శరీరం మీరు కాదు. మీ జ్ఞానమే మీరు. అంటే ఈ శరీరం నాది కాదు అంటాం కదండి. మన ఆత్మ తీసుకువెళ్ళేది మరణానంతరం మనం ఏదైతే జ్ఞానాన్ని సంపాదించామో అది మాత్రమే మనం మరుసటి జన్మకి తీసుకుని వెళ్ళగలుగుతాం. ఆ జ్ఞానం ప్రకారమే మన జన్మ అనేది సెలెక్ట్ చేసుకోవడం కూడా జరుగుతుందండి. మరి ఆ జ్ఞానం అంతే ఇంపార్టెంట్ అన్నమాట. మన గురించిన జ్ఞానం ధ్యానం ద్వారా విస్తరిస్తుంది. ప్రపంచం మొత్తం జ్ఞానం పుస్తకాల ద్వారా విస్తరిస్తుంది. ప్రజలను కలిసి వారి అనుభవ జ్ఞానాన్ని సేకరించడం ద్వారా ఇతరుల జీవితాల పరిజ్ఞానం వారిలో విస్తరిస్తుంది. జ్ఞానాన్ని సేకరించడానికి శరీరం ఒక పరికరం. శరీరం ఒక ప్రదేశం. మీరు జ్ఞానం యొక్క సకలం. మీరు ECW శక్తి, చైతన్యం, జ్ఞానం. అంటే ఎనర్జీ, చైతన్యం, జ్ఞానం అని చెప్తున్నారనమాట. మీ జీవిత అనుభవాలలో మలుపులను ఎదుర్కొన్నప్పుడు జ్ఞానంగా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు మీ జ్ఞానం వినియోగంలోనికి వస్తుంది. ఆ జ్ఞానం మీరు తెలివైన వ్యక్తిగా మారడానికి సహాయపడుతుంది. ఈ ఆత్మ జ్ఞానాన్ని సేకరించడానికే జన్మ తీసుకుందండి. శరీరాన్ని ఒక పరికరంగా చేసుకొని శరీరాన్ని ద్వారా ఈ జ్ఞానాన్ని ఆత్మ సేకరిస్తోంది. సో జ్ఞానం యొక్క సకలం ఏంటి? శక్తి, చైతన్యం, జ్ఞానం అన్నమాట.
జీవితంలో విజయం మరియు ఓటమి, ప్రశంసలు మరి విమర్శలు ఉన్నాయి. జీవితంలో విభిన్న విషయాలను అనుభవించినప్పుడు జీవిత అనుభవ పరస్పర చర్యల వలన జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు మీరు ఆనందిస్తారు. ఇంట్లో మరణం సంభవించినప్పుడు ప్రశ్నిస్తారు. నా భర్త ఎందుకు చనిపోయాడు? లేదా నా బిడ్డ, లేదా నా తల్లి, నా తండ్రి, నా సోదరుడు ఎందుకు చనిపోయారు? మరణం అంటే ఏమిటి అని. ఒకరోజు యక్షుడు ధర్మరాజును ఒక ప్రశ్న అడుగుతాడు. ధర్మరాజా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని. ఈ ప్రపంచంలో మానవుడు తనకు చావు ఉన్నప్పటికీ ఎప్పటికీ చనిపోను అన్న భావనలో ఉంటాడు. దానికన్నా ఆశ్చర్యకరమైన విషయం మరొకటి లేదు అని చెప్తాడు ధర్మరాజు. మనం చావును చూస్తున్నప్పటికీ మనం అమరత్వంతో ఉన్నామనే భావనతో ఉంటాము. అదే నిజమైన నిజం. ఆధ్యాత్మికతలో దొరికే నిజం. నిజమే, ఆత్మకు అమరత్వం ఉంది. ఆత్మ ఎప్పటికైనా ఈ దేహాన్ని వదిలి వెళ్ళవలసిందే. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. చిరిగిన బట్టలను విడిచి కొత్త బట్టలు ఎలా అయితే ధరిస్తారో ఆత్మ ఈ దేహాన్ని విడిచి మరో దేహాన్ని తీసుకుంటుంది. పాత నీరు పోవలసిందే, కొత్త నీరు రావాల్సిందే. ప్రతివారు ఈ సత్యాన్ని ధ్యానం ద్వారా తెలుసుకుంటారు. ఇప్పటికి 1000 సార్లు తెలుసుకున్నారు. మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం శరీరం కాదు, ఆత్మ అని. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యాద్యతే నత్వం శోచితుమర్హసి. నాయనా, పుట్టింది చావక మానదు, చచ్చింది పుట్టక మానదు. దానికోసం ఎందుకు శోకించడం? ఏడ్చేవాడు అపండితుడు అని భగవద్గీత బోధిస్తుంది. శరీరం వద్ద అన్ని చచ్చిపోతాయి, కానీ ఆత్మ వద్ద ఏదీ చావదు. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలు చేసినప్పుడు మనం ఈ విషయాలు తెలుసుకోగలుగుతాము. తేనెటీగ ప్రతి పువ్వులోని మకరందాన్ని సేకరించినట్టు మనం ప్రతి ఒక్కరి అనుభవ జ్ఞానాన్ని సేకరించాలి. బొట్టు బొట్టు కలిస్తే మహాసముద్రం అవుతుంది. సాధనతో సమకూరు పనులు ధరలోన అవే ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలు. ఐ హ్యావ్ డిసైడ్ డేస్ టు లివ్ 120 ఇయర్స్ అనే పుస్తకంలో నీవు ఎంతకాలం జీవించాలో లక్ష్యం పెట్టుకో. లక్ష్యమే లేకపోతే భవిష్యత్తు లేదు. 120 సంవత్సరాలు బ్రతుకుతాను అని లక్ష్యం పెట్టుకుంటే అప్పటి వరకు మృత్యువు రాదు. నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. ఇదే జగత్ సత్యం. కాబట్టి నీ జీవితం యొక్క వయస్సును నీవే నిర్ణయించుకొని ఈ పుస్తకంలో చక్కగా వివరింపబడింది. నేను 2095 వరకు జీవించాలని లక్ష్యం పెట్టుకున్నాను. లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆరోగ్యంతో, ఆనందంతో, ముక్తితో జీవిస్తాము. నీ శరీరం కారు అయితే నీవు డ్రైవరు. త్రూ ది చక్రాస్ ఏ టేల్ ఆఫ్ అడ్వెంచర్ ఇన్ ద 7 గోల్డెన్ పిరమిడ్స్ అనే పుస్తకంలో ఒక 2500 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పబడింది. ఇంట్లో కూర్చుని చక్కగా పుస్తకాలు చదవాలి. పిఎంసి ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చును. మనం శరీరం కాదు, ఆత్మని తెలుసుకుని జీవిద్దాము. ఫైనల్ గా పత్రి సారు మనం ఆత్మని తెలుసుకోమని చెప్తున్నారు. ఆత్మ అనే దృష్టిలో పెట్టుకొని ప్రతి క్షణం మనం మెలగాలి. స్వాధ్యాయం. మన ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడేవి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. ఇది పతంజలి యొక్క యోగ సూత్రం. పిఎస్ఎస్ఎం స్వాధ్యాయానికి పెద్దపీట వేసింది. అన్ని ఆధ్యాత్మిక సంస్థల యొక్క పుస్తకాలను చదవాలని ప్రోత్సహిస్తోంది. ఒక పుస్తకాన్ని చదివినప్పుడు ఆ పుస్తకంలో ఉన్న విషయాల ద్వారా మనలో పరివర్తన, మార్పు రావాలి. ఈ పుస్తకంలో ఉన్న విషయాలు మనలో ఇంకిపోవాలి. తద్వారా మన ప్రవర్తనలో మార్పు రావాలి. చేత అద్దం ఉంటే నుదుట తిలకాన్ని వెంటనే చక్కగా దిద్దుకోగలం. అలాగే అనుభవ జ్ఞానాలతో రాసిన పుస్తకాలను చదివితే మనం ఆయా పరిస్థితులను అనుభవించకుండానే ఆ జ్ఞానాన్ని పొందవచ్చు. మరి మనం విస్తార పఠనం చేద్దామా? పుస్తకాల గురించి తెలుసుకుందాం. పుస్తకాలను బాగా చదవడం స్వాధ్యాయం అంటారు. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, క్రియాయోగం అంటే ఏమిటో తెలుసుకుందాం. తక్కువ వినడం, తక్కువ మాట్లాడడం, తక్కువ ఆలోచించడం, తక్కువ నిద్రపోవడం, భౌతిక అవసరాలను తగ్గించుకోవడం, దానిని తపః అంటారు. తపస్సు చేసేవాడు అంటే భౌతిక అవసరాలను తగ్గించుకునేవాడు. మనం ఎప్పుడు ఎక్కువగా తింటూ ఉంటాం, కానీ తక్కువ తినాలి. ఎక్కువగా నిద్రపోతూ ఉంటాం, కానీ తక్కువ నిద్రపోవాలి.
ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము, కానీ తక్కువ ఆలోచించాలి. భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటాం. ఎక్కువగా కాలాన్ని నెమరవేసుకుంటూ ఉంటాము. అన్నింటినీ తగ్గించడమే తపస్సు. తపః అంటే తపింప చేయడం, అంటే తక్కువ చేయడం. ఈ భౌతిక శరీరంతో ఏమేమి చేస్తున్నావో అవన్నీ తగ్గించుకుంటూ రావాలి. ఎక్కువగా ఉన్న వాటిని నశింప చేయాలి. మానవుడు అనారోగ్యాల బారిన పడ్డానికి కారణం అన్నీ ఎక్కువగా చేయడం. విశ్రాంతి తీసుకోకుండా తిరుగుతున్నాడు. అందుచేత లాక్‌డౌన్ వచ్చి అందరినీ ఇంట్లోనే కూర్చోబెట్టింది. అది ధ్యానాన్ని ఎక్కువ చేయమని సంకేతం. తీవ్రమైన తపస్సు కూడా ధ్యానమే. తపస్సుకు రెండే అర్థాలు. అవి భౌతిక అవసరాలను తగ్గించుకోవడం, ధ్యానంతో ఏకీకరించడం. హిమాలయాలకు పోయి ధ్యానం చేయడం అంటే ధ్యానం హెచ్చించడం, అంటే ఎక్కువ చేయడం. అంటే భౌతిక అవసరాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అది తగ్గించుకుని అక్కడికి వెళ్లి ధ్యానం చేసుకొని తపోధనులు అయ్యారు. ప్రతి వారిని ఈశ్వర స్వరూపంగా, భగవంతుని స్వరూపంగా చూడడం ఈశ్వర ప్రణిధానం. సర్వం కిల్విదం బ్రహ్మ అంటే ప్రతి జంతువు, ప్రతి పుట్ట, రాయి, వృక్షం, మానవుడు అంతా భగవంతుని స్వరూపమే. అంతా భగవంతుడే. ఈ శరీరం దైవమే. మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అన్ని దేశాల్లో ఉన్నవారు ఈ శరీరము దైవమే. అన్నింటినీ దైవంగా చూడడమే ఈశ్వర ప్రణిధానం. దానిని లక్ష్యంగా పెట్టుకుని మనం అభ్యాసం చేయాలి. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగః. క్రియ అంటే పని. యోగం అంటే చేయవలసింది. 3 క్రియలు చేయాలి. ధ్యానం, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. చదవవలసిన కొన్ని పుస్తకాలు. వర్డ్స్ ఎట్ ద థ్రెషోల్డ్, వాట్ వి సే యాజ్ వీఆర్ నియరింగ్ డెత్, లిసా స్మార్ట్. ఈ పుస్తకంలో చనిపోయేటప్పుడు మనుష్యులు ఎన్నో నిజాలు చెప్తారు. ఉదాహరణకు, మా అమ్మ కనిపిస్తోంది, దేవతలు దిగి వచ్చారు, నాకు కనపడుతున్నారు, వాళ్ళు మిగతా వాళ్లకు కనపడరు, నన్ను రమ్మంటున్నారు, నాకు సమయం అయిపోయింది, నేను వెళ్తున్నాను అని కొన్ని వేల మంది ఇప్పటికీ చెబుతూ ఉంటారు కూడా. చనిపోయే ముందు వారికి అవన్నీ కనపడతాయి. ప్రతి ఒక్కరూ చనిపోతారు, కానీ వారు చనిపోయే ముందు అతీంద్రియ శక్తులు వస్తాయి. ఇలాంటి ఉదాహరణలన్నీ ఈ పుస్తకంలో చక్కగా వివరింపబడ్డాయి. మెడిటేషన్ బై క్రిస్టియానిటీ అనే బుక్. ఈ బుక్ ఆఫ్ స్వామి రామ చేత రాయబడిన మెడిటేషన్ బై క్రిస్టియానిటీ. ఈ పుస్తకంలో ధ్యానం అనేది అన్ని దేశాల్లోనూ ఉన్నది, అన్ని మతాల్లోనూ ఉన్నది. ఎవరు దాని లోతులకు పోయి తెలుసుకోవడం లేదు. ఈ పుస్తకంలో క్రైస్తవ మతంలో ధ్యానం ఎంత సుస్పష్టంగా ఉన్నదో తెలియజేశారు. తర్వాత ఇంకో బుక్, త్రూ ద చక్రాస్ అనే బుక్. ఏ టేల్ ఆఫ్ అడ్వెంచర్ ఇన్ ద 7 గోల్డెన్ పిరమిడ్స్. ఇది బై నాయస్వామి సావిత్రి సింప్సన్ అనే రచయిత రాసింది. ఒక 3000 సంవత్సరాల తర్వాత జరగబోయే ఒక సంఘటనను ముందుగానే ఊహించి రాసిన పుస్తకం ఇది. దీనిలో ప్రతి చక్రం గురించి క్లుప్తంగా రాశారు. చక్రాలు అంటే మన ప్రాణమయ కోశాల్లో ఉండే నాడీ సమూహాలు. అవే నాడుల కేంద్రాలు. మనకు 7 శరీరాలున్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం. ప్రాణమయ కోశం అనగా శక్తి నాడులన్నీ అందులోనే ఉంటాయి. ఈ నాడీ కేంద్రాలను చక్రాలు అంటారు. చక్రాల గురించి ఈ పుస్తకంలో విశేషంగా ఉంది. ప్రతి చక్రానికి మహాభారతాన్ని, అష్టాంగ యోగాన్ని కూడా కలిపారు. ఉదాహరణకు కుండలిని శక్తి అంటే ద్రౌపది, మూలాధారం అంటే సహదేవుడు, స్వాధిష్టానం అంటే నకులుడు, మణిపూరకం అంటే అర్జునుడు, అనాహతం అంటే భీముడు, విశుద్ధి అంటే యుధిష్ఠిరుడు, ఆజ్ఞ అంటే శ్రీకృష్ణుడు, భీష్ముడు అని వివరించారు. ఇది ఆధ్యాత్మిక గ్రంథం. ఆధ్యాత్మికత అంతా దీనిలో నిబిడీకృతమై ఉన్నది. మూలాధారం అంటే యమం, స్వాధిష్టానం అంటే నియమం, మణిపూరం అంటే ఆసనం, అనాహతం అంటే ప్రాణాయామం, విశుద్ధి అంటే ప్రత్యాహారం, ఆజ్ఞ అంటే ధారణ, ధ్యాన సమాధి, సమాహారం అని మరి పిరమిడ్లు, చక్రాలు అని పతంజలి యోగా, వీటన్నిటితో ఈ పుస్తకం చక్కగా సమీకరింపబడి ఉంది. ఈ పుస్తకం అంతా ఈ చక్రాస్ గురించి, త్రూ ద చక్రాస్ ఏ టేల్ ఆఫ్ అడ్వెంచర్ ఇన్ ద 7 గోల్డెన్ పిరమిడ్స్ అనే బుక్ లో ఇదంతా ఇవ్వబడిందటండి. చక్రాస్ గురించి చాలా చక్కగా వివరించారని చెప్తున్నారు అందులో. తర్వాత ఇంకో బుక్, ఐ హావ్ డిసైడెడ్ టు లివ్ 120 years. ఈ బుక్
ఈ పుస్తకంలో ఒక సౌత్ కొరియా మాస్టర్ 210 సంవత్సరాలు జీవించాలని నిశ్చయించుకున్నాడు. ఇలాంటి ఒక ప్రణాళిక వలన జీవితమే మారిపోతుంది. ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రణాళికలు, లక్ష్యాలు పెట్టుకొని తీరాలి. మన ప్రణాళిక కోసం మనం జీవించి ఉండాలి. మన లక్ష్యం కోసం మన శరీరం జీవించి ఉంటుంది. పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తులతో పాటు ఎంతకాలం జీవించి ఉండాలి అన్న లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకోవాలి. అంటే అప్పటి వరకు యమధర్మరాజు మన దగ్గరకు రాడు అని మనమే నిర్ణయించుకున్నాము. ఏ కరోనా నిన్ను చంపదు. నీ లక్ష్యం నిన్ను కాపాడుతుంది. చావు శరీరానికి తప్ప ఆత్మకు కాదు. శరీరం భూమిలో కలుస్తుంది. ఆత్మ పైలోకాలకు పోతుంది. ఈ పుస్తకంలో ఇవన్నీ చక్కగా ఉన్నాయి. అందరూ ఈ పుస్తకం తప్పకుండా చదవండి. తర్వాత ఇంకో బుక్ లివింగ్ ఇన్ ఫ్లో, ది సైన్స్ ఆఫ్ సింక్రోనాసిటీ అండ్ హౌ యువర్ చాయిసెస్ షేప్ యువర్ వరల్డ్ బై స్కై నెల్సన్. స్కై నెల్సన్ అనేటువంటి అతని చేత ఈ పుస్తకం రాయబడింది. ఈ పుస్తకంలో నీవు ఎంచుకున్న దాని వల్ల ప్రపంచం మారుతుంది. మనం ఏమి చేస్తామో దాని ప్రభావం ప్రపంచానికి ఉంటుంది. మనం ఏమి చేస్తామో అది మన జీవితాన్ని కాదు, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. తర్వాత ఇంకో బుక్ అండి, గోయింగ్ డీపర్, హౌ టు మేక్ సెన్స్ ఆఫ్ యువర్ లైఫ్ వెన్ యువర్ లైఫ్ మేక్స్ నో సెన్స్ బై జియాన్ క్లాడ్ కోవెన్. ఈ పుస్తకంలో ఒక అబ్బాయితో ఒక కుక్క మాట్లాడుతూ ఉంటుంది. ఆ కుక్క ఆధ్యాత్మికంగా గైడ్ చేస్తూ ఉంటుంది. మనం కుక్కను చాలా చిన్నచూపు చూస్తూ ఉంటాము. అదే కుక్క మనిషికి ఏమీ తెలియదు అని చిన్నచూపు చూస్తూ ఉంటుంది. ఏ జంతువు దగ్గర ఏ విషయాన్ని తెలుసుకోవాలో ధ్యానం ద్వారా నేర్చుకుంటాము, తెలుసుకుంటాము. లోబ్సాంగ్ రాంపా పిల్లలతో మాట్లాడేవాడు, కుక్కలతో కూడా మాట్లాడేవాడు. ఆయన పుస్తకాల్లో పిల్లుల ప్రస్తావన ఉంటుంది. పిల్లులు చాలా తెలివైనవి, చాలా నిశ్శబ్దంగా అన్ని మాటలను వింటాయి, పసిగడతాయి. గోయింగ్ డీపర్ అంటే నీ లోపలకు నీవు వెళ్ళడం, సత్యం లోపలకు వెళ్ళడం, వాస్తవికత లోపలకు వెళ్ళడం. మనం ఆ వాస్తవికత అనే దాన్ని బయట ఉన్నాము, దాని నుండి వాస్తవికత లోపలకు వెళ్ళడం. ఇది గోల్డెన్ డీపర్ అనేటువంటి చెప్తున్నారు కదా. గోయింగ్ డీపర్ అంటే మన లోపలికి అంతర ప్రయాణం చేయడం అన్నమాట ఈ పుస్తకం అంతాను. ఈ పుస్తకం అంటే అంత ధ్యానం చేయడం ద్వారా ఏ జంతువు ఏ విధంగా మనతో కమ్యూనికేట్ చేయడానికి సిద్ధంగా ఉందో కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఆ జ్ఞానం అనేది మనకు ఏర్పడుతుంది. అన్ని చెప్తూ ఉంటారు కదండి, మొక్కలతో మాట్లాడాలి, జంతువులతో మాట్లాడాలి, వాటితో ప్రేమగా ఉండాలని. అలాగే లోబ్సాంగ్ రాంప పిల్లలతో ఎక్కువ మాట్లాడేవాడటండి, కుక్కలతో కూడా మాట్లాడేవాడట. పిల్లుల గురించి ఎక్కువ ఆయన చెప్తూ ఉండేవాడటండి. పిల్లులు కూడా మనతో కమ్యూనికేట్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి. కాకపోతే మనం ఆ ఫ్రీక్వెన్సీలో లేము కాబట్టి తెలుసుకోలేకపోతున్నాం. అవన్నీ ధ్యానం ద్వారా సాధ్యమవుతాయి. అందుకని ఆ గోయింగ్ డీపర్ అనే బుక్ ఆయన రాయటం జరిగింది. తర్వాత ఇంకోటి, వాట్ వుడ్ బుద్ధ సే 1501 రైట్ స్పీచ్ టీచింగ్స్ ఫర్ కమ్యూనికేటింగ్ మైండ్ఫుల్లీ బై బార్బరా అన్ కిఫర్. ఆయన ఈ బుక్ రాసాడటండి, వాట్ వుడ్ బుద్ధ సే అని. ఒకానొక బుద్ధుడు తనను తాను సంపూర్ణంగా తెలుసుకున్నవాడు ఎలా మాట్లాడతాడు, ఎలా ఆలోచిస్తాడు అని 1500 కొటేషన్స్, 1500 ప్రకటనలు ఉన్నాయి ఈ పుస్తకంలో. ఇంకా 1500 కొటేషన్స్ ఉన్నాయటండి. బుద్ధుడు ఎలా అయితే ఏం తెలుసుకున్నాడో అవన్నీ. ఆయన మాటలు, ఆలోచనలు ఎలా ఉంటాయి అనే జ్ఞానం ఈ పుస్తకాల నిండా ఉంది. కానీ ఆ పుస్తకాల్లోని జ్ఞానం మన మస్తకంలోనికి రావాలి. అందుకోసమే జీవితం ఉన్నది. అంటే అవన్నీ మనం తెలుసుకుంటే ఆ జ్ఞానం మన ఆత్మ తనలో నిక్షిప్తం చేసుకుంటుందన్నమాట అండి. ఎఫర్లెస్ లివింగ్ అండ్ ద స్పాంటేనియస్ స్టేట్ ఆఫ్ నేచురల్ హార్మోనీ బై జాసన్ గ్రెగరీ అనే ఆయన ఎఫర్ట్లెస్ లివింగ్ గురించి ఒక పుస్తకం రాశారటండి. అందులో ఈ పుస్తకంలో ప్రకృతి సహజ సిద్ధంగా జీవించండి, ప్రకృతితో సహజీవనం చేయండి అని గొప్ప మాస్టర్ లావోస్ చెప్పారు. భారతదేశానికి బుద్ధుడు లాగా, గ్రీకు దేశానికి సోక్రటీస్ లాగా, చైనా దేశానికి లావోస్ అలాగా. డి అంటే చైనీస్ భాషలో ఎఫర్ట్లెస్ లివింగ్ అంటే ప్రకృతితో హాయిగా జీవించటం. ఒక జంతువు ఎంత హాయిగా ఉంటుందో అంతే హాయిగా జీవించడం. ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో, ఏ పుస్తకంలో ఏ జ్ఞానం ఉన్నదో తెలుసుకోవాలి. చిన్న పుట్టలో పెద్ద పాము, పెద్ద పుట్టలో చిన్న పాము ఉండవచ్చును. ఉదాహరణకు ఏ విష్ బియాండ్ ద స్టార్స్ ఆఫ్ రిచర్డ్ లీసర్ అనే పుస్తకంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ప్రతి పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. ప్రతిరోజు భగవద్గీత చదువుతూనే ఉండాలి. భగవద్గీతలో 18 అధ్యాయాలు
701 శ్లోకాలు ఉన్నాయి. కానీ దానిలో గొప్ప జ్ఞానం ఉంది. ఎన్నో పుస్తకాల్లో అసలు జ్ఞానమే ఉండదు. అవన్నీ పనికిరాని పుస్తకాలు. వేమన మనకు చదువు చదువనేల, సన్యాసి కానేల, షణ్మతంబుల జిక్కి చావనేల, చావు పుట్టుక లేని చదువేల చదువరో, విశ్వధాభిరామ వినురవేమ అని అన్నాడటండి. అంటే చదువులన్నీ చదివి వేదాంతి అయి సన్యాసిగా శ్రమపడుట కంటే నిరాకార భగవంతుని ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ప్రతి జీవిలోనూ పరమాత్మ స్వరూపమును సేవించి ఆత్మజ్ఞానివై ముక్తి పొందుట మేలు అని తెలిపారు. అన్ని చదివి సన్యాసిగా వెళ్ళిపోయే కన్నా నిరాకార యొక్క భగవంతుని ధ్యానము, స్వాధ్యాయము చేయటం ద్వారా, ఇవన్నీ చేయటం ద్వారా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానివై ముక్తిని పొందుతావు అని ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి తెలుస్తుందండి. పుస్తకాల్లో పనికొచ్చే పుస్తకాలు, పనికిరాని పుస్తకాలు అని 2 రకాల పుస్తకాలు ఉంటాయి. పనికొచ్చే పుస్తకాలు చదువుకుంటే సంసారంలోనే ఉండి నిర్వాణాన్ని పొందుతాము. ఆ పుస్తకాలు చదవడం ద్వారా సంసారంలోనే నిర్వాణం పొందుతాము. ఇలాంటి మంచి పుస్తకాలతో ఇంట్లోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకొని పిల్లలకు మంచి పుస్తకాలను చదవటం అలవాటు చేయాలి. అంటే మనం చదివి మన గ్రంథాలయాన్ని ఏర్పడడం ద్వారా పిల్లలకి ఒక గొప్ప సంపదని ఇచ్చినట్టే అవుతుందండి. ఆ గ్రంథాలయం అనేది అన్ని రోజులు మనం చెప్పలేము. మన తర్వాత కూడా వాళ్ళు ఆ పుస్తకాలు చదవాలనేటువంటి ఒక జ్ఞానం ఏర్పడి వాళ్ళు కూడా ఆ గొప్ప సంపదని యూజ్ చేసుకుంటారనమాట అండి. ఆ పుస్తకాల్ని మనం సేకరించడం ద్వారా. అందరిలో దైవాన్ని చూడాలి. అందరూ ఎక్కువే. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనే పట్టు పట్టాలి. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టు పట్టనేని బిగియ బట్ట వలయు. పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలు. విశ్వధాభిరామ వినురవేమ. పట్టి వదిలేస్తే యోగభ్రష్టులవుతారు. యోగభ్రష్టులంటే ఇంకొక జన్మ ఎత్తి ఎక్కడైతే విడిచాడో మళ్ళీ అక్కడి నుండి పట్టుకుని యోగి అవుతాడు. యోగీశ్వరులు అయ్యే వరకు జన్మ ఉంటూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినా ఇంట్లో బయట ఎన్ని ఉపద్రవాలు వచ్చినా పట్టిన పట్టు విడవరాదు. వేమన తనకు తానే చెప్పుకున్నాడు. తనకు తానే గురువు, తనకు తానే శిష్యుడు. బుర్ర చదవడం కోసం, నాలుక రుచులు చూడడం కోసం, కళ్ళు ప్రకృతి అందాలను చూడడం కోసం, చెవులు సంగీతం వినడం కోసం ఉన్నాయి. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుక లేక ధర వెదకేడి, తనువుల మోసడి ఎద్దుల మనముల దెల్పంగా వసమే మహిళ వేమ. అంటే మానవుడిగా పుట్టినందుకు తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనే ఈ 3 చేయకపోతే ఈ మానవుడు తనువును మోసే ఎద్దు అని వేమన వివరించాడు. తనలోనే ఉన్న భగవంతుని చూడలేక రాతి రూపంలో ఉన్న భగవంతుని కోసం వేచి ఉన్నాడు. తన శరీరం లోపలే ఉన్న 7 శరీర కోశాలను వెతకడం, భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవడమే ధ్యాన సంకల్ప లక్ష్యం అని చెప్తున్నారండి. అంటే ఈ 3 మనం తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం చెయ్యాలి. చేయకపోతే మనం ఆ భగవంతుని చూడడానికి మనం ఈ యొక్క ఈ మూడింటిని మనం ఉపకరణాలుగా ఎంచుకొని మనం భగవత్ సాక్షాత్కారం అనేది మనలోనే చేసుకోవాలి. అది చేసుకునేదాకా మనం జన్మలు ఎత్తుతూనే ఉంటామండి. యోగిగా మారేదాకా అలా జన్మలు ఎత్తుతూనే ఉంటామని చెప్తున్నారు. ఈ జన్మలో ఎంతవరకు సాధన అయిందో దానికి తదుపరి ఆ సాధన అనేది మరుసటి జన్మకి వాయిదా వేయబడుతుందన్నమాట అండి. విశ్వ అనే వేశ్య దగ్గర, అభిరామ అనే యోగి దగ్గర తాను నేర్చుకున్న విషయాలను బోధించుకుంటున్నాడు వేమన. విశ్వ ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదో నేర్పింది. అభిరామ ధ్యాన మార్గమును బోధించాడు. ఇందులో చెప్తున్నారు విశ్వ అనే వేశ్య దగ్గర ఏవి చేయకూడదో అది తెలుసుకున్నాడంట. అభిరామ అనే యోగి దగ్గర ఏవి చెయ్యాలో, ఎలా ధ్యాన మార్గాన్ని వెళ్ళాలో అది నేర్చుకున్నాడటండి అభిరామ దగ్గర వేమన. ఉదాహరణకు వేమన ఒకసారి నెల్లూరు సముద్ర తీరంలో దిగంబరుడై ఇసుకను తన మెడ కింద పెట్టుకుని పడుకున్నాడు. అటుగా వెళ్ళిన ఒక వేశ్య విశ్వ ఇతడికి ఇంకా సుఖంపై మోహం వేడలేదు అని అంటుంది. అది విన్న వేమన నాకు ఇంకా సుఖాభిలాష పోలేదా అని ఆమెను వెతుకులాడుతూ వెళ్ళాడు. అప్పుడు ఆమె దుస్తులు విడిచి అతని ముందుకు వస్తుంది. అది చూడలేక వేమన 2 కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు ఆమె, మీకు ఇంకా దేహాభిమానం వీడలేదు మీకు అని అంటుంది. ఆమె, నేను శరీరం అనుకుని నీవు కళ్ళు మూసుకుని ఉన్నావా అని అడిగింది. శిలలను చూచి శివుడని భావింతురు. శిలలు శిలలే కాని శివుడు కాడు. తనలోని శివుని తానేల తెలియడో
విశ్వధాభిరామ వినురవేమ. శిలలు శిలలే కాని శివుడు కాదు. మనలోనే శివుడు ఉన్నాడు. అదే మూడో కన్ను. దానినే ఆజ్ఞాచక్రం, సుదర్శన చక్రం అంటారు. అన్నింటినీ దర్శించాలి. అన్నింటినీ దర్శించే చక్రం అన్నమాట అది. విష్ణువు అంటే అన్నింటా ఉన్నవాడు. దానిని దర్శించాలి అంటే ఆజ్ఞాచక్రం విప్పాలి. ఇక్కడ ఈ భూమి మీద పుట్టి తపస్సు చేయకపోతే ఎందుకు పుట్టినట్టు? ప్రతి చోట మకరందం ఉంటుంది. యోగి దగ్గర, వేశ్య దగ్గర నేర్చుకోవడానికి ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ నేర్చుకోవాలి. పూజ చేయజేయ పూజారి తానాయే, పూజ్య వస్తువెన్న భువిని తానే, యాడ పూజ చేయ అన్ని దిక్కులు తానే, తానే నేను నేను తానేవేమా. అంటే పూజింపబడుతున్నది, పూజింపవలసింది మనమే. అహం బ్రహ్మాస్మి. ఎవరికి వారే పూజించుకోవాలి. దానికోసమే తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. అంటే మనలో ఉన్న దైవాన్ని మనం చూసుకున్న రోజు మనల్ని కూడా మనం పూజింపగలుగు ఎటువంటి స్థితికి మనం ఎదుగుతామన్నమాట అండి. అన్నీ పూజింపబడుతుంది, పూజింపవలసింది కూడా మనమే. అహం బ్రహ్మస్మి. అందుకనే అందరిలోనూ ఉన్న ఒకే ఒక ఆత్మ. అదే అందరిలోనూ ఉంది. అందుకని మనం కూడా భగవత్ స్వరూపులమే. ఆ సత్యాన్ని తెలుసుకునే ద్వారా మనం ఈ ఇలాంటి జన్మ చక్రంలో మనం కర్మ చక్రంలో ఉంటూనే ఉంటాం అన్నమాట అండి. ఒకసారి సంత్ జ్ఞానేశ్వర్ తన గురువు కోసం అడవిలోనికి వెళ్ళాడు. అక్కడ ఒక పాడుబడ్డ శివాలయం ఉంది. ఒక చిన్న లింగం ఉంది. దాని మీద ఒక ముసలాయన కాలు పెట్టుకొని పడుకున్నాడు. అది చూచిన జ్ఞానేశ్వర్, అయ్యో, శివలింగం మీద కాలు పెట్టి పడుకుంటారా అని అంటే, అప్పుడు ఆ ముసలాయన, అది పక్కన పెట్టు నాయనా అంటారు. ఈయన కాలు ఎక్కడ పెడితే అక్కడ శివలింగం వచ్చింది. దాని పేరు సర్వవ్యాపకత్వం. అన్ని చోట్ల ఉన్నది మనమే. అందరూ తపస్సు చేసి యోగీశ్వరులు కావాలి. అయినా జ్ఞానేశ్వరు ఒక గుడికెళ్ళేసరికి ముసలాయన శివలింగం మీద కాలు పెట్టుకుని పడుకున్నారటండి. అయ్యో, అదేంటి అలా పెట్టుకున్నావని అంటే, అయితే నువ్వు నా కాలు తీసి పక్కన పెట్టు నాయనా అన్నారంట ఆ ముసలాయన. ఆ కాలు ఎక్కడ తీసి పెడితే అక్కడ శివలింగం వచ్చేస్తోందటండి. అంటే అన్ని చోట్ల సర్వవ్యాపకత్వం, అన్ని చోట్ల ఉన్నది ఆ స్వామియే, అంటే మనమే అని ఆయన తెలుసుకున్న సత్యం అన్నమాట అండి అక్కడ ముసలాయన. ఆ సత్యాన్ని జ్ఞానేశ్వరు తెలుసుకోవడం జరిగిందప్పుడు. అంటే అందరూ తపస్సు చేసి యోగీశ్వరులు కావాలి అని చెప్తున్నారు. తర్వాత చాప్టరు, ప్రజల్ని హింస నుంచి అహింసకు మార్చడం కోసమే కరోనా వచ్చింది. కేశవరాజు గారు అందుకున్న సందేశం. ఆ కేశవరాజు గారు అందుకున్న సందేశం ఈ చాప్టర్లో ఇవ్వబడిందండి. ఏప్రిల్ 5వ తారీఖు. ధ్యానరత్న కేశవరాజు గారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. గత జన్మలో అన్నమయ్యగా వెంకటేశ్వరునికి సన్నిహితుడైన ఈయన ధ్యానంలో వివిధ మాస్టర్లు ప్రకృతి నుంచి సందేశాలు అందుకుంటారు. భూమండలంపై కరోనా వ్యాప్తి చెందిన ఈ సమయంలో కేశవరాజు గారు అందుకున్న సందేశ సారం ఇది. మనం ధ్యానంలో గాలితో, చెట్లతో, పుట్టతో, వైరస్‌తో, బ్యాక్టీరియాతో, సూర్యునితో, ఇలా దేనితో అయినా మాట్లాడవచ్చును. ఎన్నో ఏండ్ల నుండి అనేక మంది ఋషులు ఇలా మాట్లాడి ప్రజలకు ఎన్నో సందేశాలను అందించారు. కేశవరాజు గారి ధ్యానంలో కూర్చుని కరోనా దేవతను, మహావతార్ బాబాజీని అందరినీ ఆహ్వానించారు. మా భారతదేశం గొప్ప దేశం కదా! ఇక్కడ మీ కరోనా ప్రభావాన్ని తక్కువ చూపించమని వేడుకున్నారు. దానికి కరోనా దేవత, ప్రతి సంవత్సరం ధ్యాన మహాచక్రాలను చేస్తున్నారు. ఇప్పుడు శాకాహార ధ్యాన చక్రాన్ని చేయమని చెప్పింది. శాకాహారులే మన కైలాసపురికి రావాలి. మాంసాహారులు వస్తే కలుషితం అవుతుంది. ఈసారి మన ధ్యాన మహాచక్రంలో శాకాహారులకు మాత్రమే ప్రవేశమని బోర్డు పెడదాం. మాంసాహారులు వస్తే వాళ్లతో ఇక మాంసం తినబోమని, శాకాహార ర్యాలీలు చేస్తామని ప్రమాణం చేయించుకుంటాము. ఎవరు మాంసము, గుడ్లు, కోళ్లు తినకూడదు. అందరూ అహింసకు రావాలి. ఎన్నో జన్మల క్రితమే మనం మారిపోయి ఉన్నాము. ప్రపంచాన్ని మార్చడం కోసం మనం పుట్టాము. కరోనా ఎందుకు వచ్చింది అంటే ప్రజలను శాకాహారులుగా చేయడం కోసమే. హింస నుండి అహింస వైపు మార్చడం కోసమే. కర్మ సిద్ధాంతం అన్నదే ఆధ్యాత్మిక శాస్త్రమని, జీవిత శాస్త్రమని చెప్పడం కోసమే మనము ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నాము. పాపం చేయగానే రోగం రాదు, పాపం పండాలి. పుణ్యం చేయగానే భోగం రాదు, పుణ్యం పండాలి. ధ్యానం చేయగానే జ్ఞానం రాదు, ధ్యానం పండినప్పుడే ఆత్మజ్ఞానం వస్తుంది. మన జీవితకాలం మనం అనుకున్నట్లు ముగిసినప్పుడు మరణం వస్తుంది. అంతవరకు మరణం రాదు.
ఈ కర్మ సిద్ధాంతాన్ని ప్రపంచమంతా అర్థం చేసుకోవడం కోసమే కరోనా వచ్చింది. అందరూ ఆత్మజ్ఞానులుగా, శాకాహారులుగా, అహింసతో జీవించే రోజులు వచ్చాయి. భూమాత తనను తాను ప్రక్షాళన చేసుకుంటున్నదని విన్నాము. ఇప్పుడు డిజిటల్ రివల్యూషన్ వచ్చింది. మనం కదలకుండా ఇంట్లోనే కూర్చుని ధ్యానము, జ్ఞానము, సజ్జన సాంగత్యాన్ని లైవ్‌లో ప్రపంచమంతా చూస్తున్నాము, వింటున్నాము. అలాగే మనలను ప్రపంచం వింటుంది. ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా శాకాహారం, ధ్యానం, అహింసను గురించి తెలుసుకుంటున్నాము. మన పిరమిడ్ సంస్థ ముఖ్య ఉద్దేశం అందరినీ శాకాహారులుగా మార్చడం. అహింసను ప్రోత్సహించడం. హింస అన్నదే దారుణం, అమానుషం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని చెప్పి కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరి బాధలను వారే అనుభవించవలసిందే. ఎవరి భోగాలు వారు అనుభవించవలసిందే. పాపాలు చేస్తే రోగాలు వస్తాయి, పుణ్యాలు చేస్తే భోగాలు వస్తాయి. పాపాలు చేసిన వాళ్ళకే రోగాలు వస్తాయి. ఎందుకంటే పాపాల ప్రక్షాళన కోసము, పాపాలు చేయకుండా ఉండడం కోసము, పాఠాలు నేర్పించడం కోసము, పుణ్యాలు చేస్తే ప్రతి మనిషికి, రాతికి, జంతువుకి మంచి చేస్తే అందరూ భోగాలు అనుభవిస్తారు. ఇదే కరోనా సందేశం. అంటే మనం రాతితో, జంతువుతో, అన్నిటితో కూడా మనిషి ఒకేలాగా చక్కగా ఉండాలి. వాటి నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి అని చెప్తున్నారనమాట. ఎవరిని హింస అనేది మన జీవితంలో ఉండకుండా మనం చూడాలి, చూసుకోవాలి. ఎటువంటి ప్రాణికే కాదు, రాతికి, జంతువుకి కూడా చెప్తున్నారు. మనం జంతువులకే కాకుండా రాయి, రప్ప కూడా మనం వాటికి హాని చేయకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. సో ఇది సందేశం అయిందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో అనంత శక్తి దాగి ఉంది అనే చాప్టర్ చూస్తున్నాము. ఏప్రిల్ 7వ తారీఖున ఇది ఇవ్వడం జరిగింది. మన అందరిలో ఉన్నటువంటి అనంత శక్తి గురించి చెప్పడం జరుగుతోంది. ప్రతి వ్యక్తిలోనూ అనంతమైన శక్తి దాగి ఉంది. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాల ద్వారా శక్తిని వెలికి తెచ్చి జ్ఞానాన్ని పొందవచ్చును. మంచి కోసం, మహోన్నతమైన పనుల కోసం ఉపయోగించి ఎంతో మందిని దివ్యాత్మలుగా తీర్చిదిద్దవచ్చును. భూమిని ప్రక్షాళన చేయవచ్చును. కనుక ఎరుకతో వ్యవహరించడం నేర్చుకోవాలి. ఎవరు ఏ పనులు చేస్తారో వాటి కర్మ ఫలితాలను వారే అనుభవించాలి. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎంతో చక్కగా కర్మ చేస్తున్నారు. వాళ్ళకు ఆ కర్మ ఫలితం తప్పకుండా ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యం, భాగ్యం, సంతోషం, ఆత్మతృప్తి పొంది జన్మ ధన్యం చేసుకుంటున్నారు. ఒక మనిషిలో ఎంతో శక్తి దాగి ఉంటుంది, ఎంతైనా సాధించగలడు అని హనుమంతుడు తెలియజేశాడు. హనుమంతుల వారి శక్తియుక్తులు హనుమంతునికి కూడా తెలియదు. ఎవరో వచ్చి చెప్తే తప్ప, పక్కవారు వచ్చి చెప్తే తప్ప మన శక్తి ఏమిటో మనకు కూడా తెలియదు. మానవుని దగ్గర అనంతమైన శక్తి ఉంది. దానిని గురించి తెలుసుకోవడం మరీ ముఖ్యమైనది. ఆ శక్తితో ఏమైనా చేయవచ్చు. మనిషికి మంచి చేయవచ్చును, ఒక మనిషికి కీడు చేయవచ్చును. ఒక మనిషికి మంచి చేసేంత శక్తి, అలాగే కీడు చేసేటంత శక్తి ఉంది. మంచి చేస్తే దాని మంచి పరిణామాలను, చెడు చేస్తే దాని చెడ్డ పరిణామాలను అనుభవిస్తాడు. మంచిదైన, చెడ్డదైన దాని పరిణామాన్ని అనుభవించవలసిందే, ఎదుర్కొనవలసిందే. హనుమంతుడు ప్రపంచానికి మంచి చేశాడు కాబట్టి ప్రపంచం చేత పూజింపబడుతున్నాడు. రావణాసురుడు ప్రపంచాన్ని దహించేవాడు కాబట్టి పూజింపబడలేదు. రావణాసురునికి, హనుమంతునికి, సీతకి ఆ శక్తి ధ్యానం నుంచే వచ్చింది. ఎవరికైనా ఆ శక్తి ధ్యానం నుంచే వస్తుంది. దీనిని మంచి కొరకు, చెడు కొరకు ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు కండలు పెంచుకుని హీరో అయిన వాళ్ళు ఉన్నారు, విలన్ అయిన వాళ్ళు ఉన్నారు. శారీరక శ్రమను ఒకడు మంచి కోసం ఉపయోగిస్తే, ఇంకొకడు చెడు కోసం ఉపయోగిస్తాడు. ఆత్మ యొక్క శక్తి వచ్చేది ధ్యానం నుంచే. ఆత్మశక్తితో లోక కళ్యాణం అయ్యే పనులు చేయవచ్చును, దొంగ పనులు చేయవచ్చును. లోక కళ్యాణకరమైన పనులు చేస్తే ఆ విధమైనటువంటి పర్యవసానాలు మనకు వస్తాయి. లోక కంటకమైన పనులు చేస్తే ఆ విధమైన పర్యవసనాలు వస్తాయి. కనుక మనమందరం హనుమంతుల వారిని ఆదర్శంగా తీసుకుందాము. మానవుడు తలుచుకుంటే ఎంతైనా చేయగలడు. లంకకు లంఘించగలడు. లంకలో సీతమ్మ జాడను కనుక్కోగలడు. రాత్రికి వెళ్లి సంజీవిని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణ్ణి బతికించగలడు. ఒక మనిషి ఎంతైనా చేయగలడు. దానికి ఉదాహరణగా హనుమంతుల వారు మనకు సందేశాన్ని ఇస్తున్నారు. రావణాసురుడు ఎంతైనా నాశనం చేయగలడు. ఒక హనుమంతుడు ఈ సృష్టిలో ఉన్న ఎంతో మందికి దారిని చూపించగలగడు. ఒక మహాత్మా గాంధీ ఎంతో సేవ చేశారు. హిందూ ముస్లింలను కలపడానికి ప్రయత్నించారు. అదే ఒక హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాడు.
ఒక్క సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ పెద్ద సైన్యాన్ని తయారు చేశారు. ఒక్క వీరప్పన్ 2 ప్రభుత్వాలను 3 చెరువుల నీళ్లు తాగించాడు. అతనిని ఎవరు పట్టుకోలేకపోయారు. జరిగేది జరుగుతుంది. అది యథార్థం. కానీ ఒక మనిషిలో ఎంత శక్తి దాగి ఉన్నదో చూడండి. ఒక విలియం షేక్స్‌పియర్ ఎంతో అద్భుతంగా ఎన్నో గ్రంథాలను రచించాడు. ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. ఊగిస్తూనే ఉన్నాడు. ఒక్క కాళిదాసు ఎంతో గొప్పగా ఎన్నో కావ్యాలను రచించాడు. మరి మనం సాధించలేమా? విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో ఎన్నో గొప్ప గొప్ప రచనలను చేశారు. లియోనార్డో డావిన్సీ ఎంతో గొప్ప చిత్రకారుడు. ఆయనంత చేయగలిగినప్పుడు ఎవరైనా చేయగలరు. లోబ్సాంగ్ రాంప ధ్యానం ద్వారా అనేక సృష్టి రహస్యాలను తెలుసుకొని అనేక పుస్తకాలు రచించారు. మన గురించి కూడా అందరూ చెప్పుకోవాలంటే మనం కూడా ఒక ఉదాహరణగా ఉండాలి. జేన్ రాబర్ట్స్ అనే ఆవిడ మీడియంషిప్ ద్వారా సేతు విజ్ఞానాన్ని సంపాదించి ప్రపంచానికి ఎంత విజ్ఞానాన్ని ఇచ్చిందో, ఎంత కష్టపడిందో ఆవిడ. ఆమె చెప్పినదంతా ఆమె భర్త జేన్ ఎఫ్ బోర్డ్స్ రాశారు. సేతు పుస్తకాలని మన దగ్గరకు వచ్చాయి. అంటే సేతు పుస్తకాలన్నీ కూడా అండి జేన్ రాబర్ట్స్ అనే ఆవిడ ఓన్లీ మీడియంషిప్ ద్వారానే మనకి అందియడం జరిగిందటండి. సేతు విజ్ఞానాన్ని ఆవిడ చెప్తుంటే ఆవిడ యొక్క భర్త రాయటం జరిగిందటండి. అంత గొప్ప విజ్ఞానాన్ని మనకి ఈరోజు మనం సేతు విజ్ఞానం ఎంత మనకి ఫేమస్ మనకి తెలుసు కదండీ! అలాగా అందియబడిందట. అలాగే లతా మంగేష్కర్ కొన్ని వేల పాటలు చాలా గొప్పగా పాడగలరు. వాళ్ళ వాళ్ళ వలన అయినది మన వల్ల ఎందుకు కాదు? ఒక మనిషికి సాధ్యమైనది మరొక మనిషికి సాధ్యపడదా? సాధ్యపడుతుంది. కానీ ఏమీ చేయడు. ఎందుకంటే తన శక్తిని తాను తెలుసుకోలేకపోతున్నాడు. తన శక్తిని తాను తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. తన శక్తిని తాను అభివృద్ధి చేసుకోవడమే ధ్యానం. దలైలామా ఇండియాకు వచ్చి టిబెట్ వాసుల సందేశాలన్నింటినీ ప్రతిరోజు మనకు అందిస్తున్నారు. అహింస, ఆధ్యాత్మికత తరపున ఆయన యుద్ధం చేస్తున్నారు. టార్కోమ్ సెరాయ్ డారియన్ అనే ఆధ్యాత్మిక విషయాలను గుప్పించాడు. ఒక్క మనిషి అంత చేయగలడా అంటే తప్పకుండా చేయగలడు. చదరంగం ఆటగాడు విశ్వనాథ ఆనంద్ ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందాడు. అంటే చదరంగంలో ఒక శక్తిని చూపిస్తే అన్నీ జయింపవచ్చును. ఇలా పేర్లు చెప్పుకుంటూ వెళ్తే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇంతమంది మన కళ్ళ ముందు ఉన్నా మనం మటుకు ఏమీ చెయ్యం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వద్దాం. ఒక మనిషి ఎంత చేయగలడో ఉదాహరణ తీసుకుందాం. డాక్టర్ గోపాలకృష్ణ ఒక మెడికల్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు నన్ను కలిసి ధ్యానం నేర్చుకుని ధ్యానంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. తాను తన స్వంత ఊరు చింతల అగ్రహారానికి వెళ్లి అక్కడ అనేక మందికి ధ్యానం నేర్పించాడు. స్పిరిచువల్ టాబ్లెట్లు అని ఒక గొప్ప అంశాన్ని తయారు చేశాడు. అక్కడ నుండి అండమాన్ వెళ్లి అందరికీ ధ్యానం నేర్పించాడు. ముంబై, కలకత్తాలో ధ్యానం నేర్పించాడు. అటు నుండి మాంచెస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ లో నివాసం ఉంటున్నాడు. తన కుటుంబం మొత్తాన్ని మార్చేశాడు. డాక్టర్ అంటే ఎవడో ప్రపంచానికి చూపించాడు. ఒక పిరమిడ్ మాస్టర్ ఎంతైనా లోక కళ్యాణం చేయగలడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంటే మాస్టర్ జీకే గారి గురించి చెప్తున్నారండి. ఆయన ఎలాగా మెడికల్ స్టూడెంట్ గా అయ్యి తర్వాత ధ్యానం నేర్చుకొని ఈ ప్రయోగాలన్నీ చేసి ఈ స్పిరిచువల్ టాబ్లెట్లు అనేటువంటి వాటిని తీసుకొచ్చి మన ఎంతో మందికి ఆయన కౌన్సిలింగ్ వీటి ద్వారా అనారోగ్యాల నుంచి బయటపడేలా చేస్తున్నారాయన. అదే మనకి చెప్పడం జరిగింది ఇక్కడ. అలాగే మాస్టర్ పద్మ గారు అనేక దేశాల్లో అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. నృత్యం ద్వారా ప్రపంచానికి ఆమె ధ్యానం నేర్పించింది. మాంచెస్టర్‌లో నృత్యం ద్వారా అనేక మందికి ధ్యానం నేర్పిస్తున్నారు. డాక్టర్ న్యూటన్ లైఫ్ యూనివర్సిటీని స్థాపించారు. విద్యార్థిగా నా దగ్గరికి వచ్చారు. కానీ ఇప్పుడు ప్రపంచ గురువు అయిపోయాడు. మనకు మనమే ఉదాహరణ. మధ్యప్రదేశ్‌లో పుట్టి పెరిగిన ఓషో ప్రపంచాన్ని జయించాడు. ఆయన చేయగలిగింది మనం చేయలేమా? ఎలా జీవించాలో ప్రపంచానికి చూపించారు. మనం ఏడుస్తూ కాదు, సంబరాలతో జీవించాలి. జీవితం ఒక వేడుక. ఆయన మాట్లాడిన ప్రతీదీ ఒక పుస్తకం అయిపోయింది. ధ్యాన శక్తితోనే ఆయన అంత సాధించారు. మన పిరమిడ్ మాస్టర్ అయిన హనుమంతరావు గారు ఎన్నో పిరమిడ్లు కట్టించి ఎంతో మందికి ధ్యానం నేర్పించారు. ప్రస్తుతం ఆయన ఎందరో మున్సిపల్ వర్కర్స్ కు, కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు భోజన సదుపాయాన్ని అందిస్తున్నారు. మనిషి తలుచుకుంటే ఎన్ని పనులైనా చేయవచ్చును. ఒక తటవర్తి వీరరాఘవరావు గారు భీమవరంలో అనేక కార్యక్రమాలను పెట్టి ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చారు. తటవర్తి రాజలక్ష్మి గారు అనేక మందికి ధ్యానం నేర్పిస్తున్నారు.
జక్క రాఘవరావు గారు ఎంతో సాధించారు. గుంటూరు లక్ష్మణరావు గారు అమరావతిలో ధ్యాన మహాచక్రం, వైజాగ్‌లో ధ్యాన మహాచక్రం, కడతాలో ధ్యాన మహాచక్రం, వశిష్ఠ గౌతమి పిరమిడ్‌లో ఇంకా ఎన్నో ప్రదేశాల్లో ధ్యానం క్లాసులు నిర్వహించారు. ఒకరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఒక మనిషి దగ్గర అనంతమైన శక్తి ఉన్నది. ఒక వేదవ్యాసుడు మహాభారతం అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు. అంత గొప్ప గ్రంథం ఆయన మస్తిష్కం నుండి వచ్చింది. మహాభారతం ఎంతో అద్భుతమైన గ్రంథం. ఒక వేటగాడు రత్నాకరుడు వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ఆయన అవన్నీ చేయగలిగినప్పుడు మరి మనం ఎందుకు చేయలేం? రామాయణం ఆది గ్రంథం అయిపోయింది. ఒక బోయవాడు ధ్యానం చేసి శక్తిని సంపాదించుకొని రామాయణాన్ని రాశాడు. వాల్మీకి అనే మహర్షి అయ్యాడాయన. ఆనంద్ అనే అబ్బాయి తాడిపత్రిలో స్కూలుకి వెళ్ళేటప్పుడు ధ్యాన తరగతికి వచ్చాడు. ధ్యానాన్ని పట్టుకున్నాడు. తనని తాను మార్చుకున్నాడు. ఇప్పుడు పిఎంసి ఛానెల్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయి ప్రపంచాన్ని మారుస్తున్నాడు. నవకాంత్ అనే అబ్బాయి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు కలిశాడు. ధ్యానాన్ని పట్టుకున్నాడు. షిరిడి, ఢిల్లీ, పూణె, కాశ్మీర్ అలా భారతదేశం అంతా తిరిగి ధ్యానం చేశాడు. పిఎంసిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా గొప్ప పనులు చేస్తున్నాడు. ఒక మనిషి తలుచుకుంటే ఎన్ని గొప్ప గొప్ప పనులైనా చేయవచ్చును. నందప్రసాద్ హిమాలయన్ గోట్. ఆయన హిమాలయాలను మిగతా దేశాలతో కలిపేశాడు. ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లను హిమాలయాలకు తీసుకుని వెళ్ళాడు. ఆయన నోరు విప్పితే అంతా గంగా ప్రవాహమే. ధ్యాన శక్తితో అన్ని పనులు అయ్యేలాగా చేయగలుగుతున్నాడు. కర్నూలులోని పాల్ విజయ్ కుమార్ కర్నూలు, నరసరావుపేట్, వైజాగ్ వెళ్లి ధ్యానం నేర్పించి బెంగుళూరులో పిరమిడ్ వ్యాలీని స్థాపించి మరీ ఎన్నో మంచి పనులు చేశారు. లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు ఎన్నో పనులు చేశారు. మనిషి తలుచుకుంటే ఎన్నో పనులు చేయగలిగినప్పుడు ఇంతమంది మాస్టర్లు తలుచుకుంటే భూమిని సంరక్షించడం తప్పక జరుగుతుంది. బిస్మిల్లా ఖాన్ ఎంత గొప్పగా షహనాయి వాయించారు. సంగీతాన్ని గుప్పించారు. ప్రపంచంలో ఏ పెళ్లికి వెళ్ళినా ఆయన సన్నాయే మోగుతుంది. కాశీలో ఉంటూ ఎంతో సాధించారు. మా గురువు గారైన శ్రీపాద పినాకపాణి గారు ఎంతో చక్కగా సంగీతాన్ని గుప్పించి ప్రపంచానికి బాగా నేర్పించారు. సంగీత దిగ్గజాలు అందరూ ఆయన శిష్యులే. ఆయన గొప్ప డాక్టరు, సంగీతకారుడు, బాడీ బిల్డరు, ఒక గొప్ప టీచరు. ఆయన ఎన్నో కీర్తనలు కట్టారు. ఆయన చిన్మయ మిషన్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఉండేవారు. ఒక మనిషి ఎంతైనా చేయగలడు. చేసి తీరాలి. అందుకోసమే మనం ఇక్కడ పుట్టాం. గోళిగిల్లుకోవడం కోసం మనం పుట్టలేదు. సమయాన్ని, శక్తిని వృధా చేయకూడదు. విశేషాలను విశిష్టంగా సాధించడం కోసం మనం పుట్టాం. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు కావడం కోసం మనం పుట్టాము. సిద్ధార్థుడు రాజ్యాన్ని, భార్య బిడ్డలను వదిలిపెట్టి తపస్సు చేసి ఎంతో సాధించాడు. గౌతమ సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడయ్యాడు. ఇంకొక రాకుమారుడు మహావీరుడయ్యాడు. జయంతులు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే మనం కూడా అలా కావడం కోసం. ధ్యాన సాధనతో పనులు సమకూరు ధరలోన. రిషికేశ్‌లో ఉన్న కిషోర్ 5,000 పిరమిడ్లు కట్టించారు. విశాఖపట్నం నుండి బయలుదేరి దేశమంతా తిరిగి ఎంతో మందికి ధ్యానం నేర్పిస్తున్నాడు. వీర జగదీశ్వరి మేడం 6వ క్లాస్‌తో చదువు ఆపేసిన ఆవిడ దేశ విదేశాలకు తిరిగి ధ్యానం చెప్పారు. ఆమె తిరగని గ్రామం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో విశాఖపట్నంలో ధ్యానం చెప్పారు. ఆవిడ ఎంతో మందికి ఆదర్శమయ్యారు. ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా ఎంతైనా చేయగలదు. కూకట్పల్లి లక్ష్మీ మేడం ఎంతో తిరిగి ధ్యాన ప్రచారం చేస్తోంది. కైలాసపురిని తీర్చిదిద్ది ప్రపంచానికి ఆమె ఆదర్శంగా నిలిచారు. ధ్యాన జగత్ మాసపత్రిక ఎడిటర్ వాణి మేడం ప్రపంచానికి ఎన్నో సందేశాల్ని అందించారు. ఎన్నో కథలు రాసి ప్రపంచానికి ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చారు. సాయి కుమార్ రెడ్డి నన్ను ప్రపంచాన్ని సందర్శించగలిగేటట్లు చేయగలడు. ప్రసాద్ సాయి గారు ఎంతో మందికి వంట వండి వడ్డించారు. మరిన్ని లక్షల మంది మాస్టర్ల కృషి చేత పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఒక రాముడు, సీత, జాంబవంతుడు అందరూ కలిస్తేనే రావణాసురుడు అంతమయ్యాడు కదా! మాంసాహారం ఎంత శక్తివంతమైనా అణిగిపోతుంది. అందరూ ధ్యానులు అవుతారు. అందరూ శాకాహారులు అవుతారు. హింస నుండి అహింసలోకి వచ్చి తీరుతారు. విలియం షేక్స్పియర్ రాయడం కోసం పుట్టాడు. పండిట్ రవిశంకర్ సితార్ కోసం పుట్టాడు. బిస్మిల్లా ఖాన్ షహనాయి కోసం పుట్టాడు. మహాత్మా గాంధీ అహింసను ప్రపంచానికి చూపించడం కోసం పుట్టాడు. పిరమిడ్ మాస్టర్లు అందరినీ ధ్యానులుగా చేయడం కోసం పుట్టారు. అందరినీ శాకాహారులుగా చేయడం కోసం పుట్టారు. ఎవరి పని వారిది. అందరి పనులు ఉత్కృష్టమైనవే. లోక కళ్యాణ కారణమైనవే. మనం అందరికంటే లోక కళ్యాణ కారకమైన పనులు చేస్తున్నాము. ప్రతి పిరమిడ్ మాస్టరు ఒక హనుమంతుని లాంటి వారు. అందరూ శ్వాసపుత్రులే. అందరూ పవనపుత్రులే.
అందరూ ధ్యాన సేవ పరాయణకారులే. ధ్యానం చేయబోయి తలనొప్పి పోతుంది, మీ సమస్య పోతుంది అని సంజీవని పర్వతం వంటి ధ్యానాన్ని అందరికీ అందిస్తున్నారు. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగ నివారణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ప్రతి పిరమిడ్ మాస్టరు రాత్రనక పగలనక తిండి తిప్పలు లేక ధ్యానాన్ని పంచారు. ప్రతి వీధిలోనూ ప్రతి ఇంటిలోనూ దూరి అయ్యా ధ్యానం చేయండి, మీ సమస్యలన్నీ తీరుతాయి, మీ అజ్ఞానం పటాపంచలవుతుంది, మీ జన్మను ధన్యం చేసుకుంటారు అని చెప్పారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ 1990లో మొదలై నేటికి 30 సంవత్సరాలు ముగిసింది. అలా మొదలయ్యి బివి రెడ్డి గారి సహాయంతో ఎంతో ముందుకు సాగింది. ఓ కడప ఓ భయ్య ఎంతో తిరుగుతున్నాడు. ఆయన ఎంతో మందికి ధ్యాన ప్రచారం చేశాడు. నెల్లూరు ఆనందరావు మాస్టర్ నెల్లూరుని ఎంతగానో మార్చారు. ఆయన గొప్ప ధ్యాన జువాలజీ మాస్టర్. మచిలీపట్నంలో రాంబాబు అనే అబ్బాయి ముంబై వెళ్ళి అక్కడ ముంబైలో అందరినీ మారుస్తున్నాడు. ముంబైకి ఆయన గురువు. తమిళనాడులోని సునీత జగదీష్ గ్రామానికి వెళ్లి శాకాహార జగతి కోసం ఎంతో కృషి చేశారు. జయకుమార్ బంగారు వ్యాపారి, ధ్యానం కోసమే ఖర్చు పెడతారు. ఆయన పిఎంసిని తమిళంలో ప్రారంభించారు. మారం శివప్రసాద్ గారు ఎక్కడికెక్కడికో పోయి ధ్యానం చెప్తూ ఉంటారు. హిమాంగి మేడం పూణేలో ఉండి తన కుటుంబంతో సహా పూణేనే మారుస్తోంది. ఒక మనిషి తలుచుకుంటే ఎంతైనా చేయగలడు. ఆకాశమే హద్దు దాటి వెళ్ళగలడు, పాతాళ లోకానికి వెళ్ళగలడు. లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. వీళ్ళందరి సమిష్టి కృషి వలన ప్రపంచాన్ని మార్చడం జరుగుతుంది. కర్నూలులో ప్రారంభమైన పిరమిడ్ ఈ రోజు కొన్ని వేల మందికి చేరింది. ప్రపంచమంతా శాకాహారమయం, ధ్యానమయం, జ్ఞానమయం, అహింసామయం, ఆత్మ విజ్ఞానమయం, కరుణామయమైపోతుంది. ఒక మనిషి దగ్గర ఇంత శక్తి ఉన్నప్పుడు అందరూ కలిస్తే ఎంతో సామూహిక శక్తి ఉంటుంది. హర్యానాలో డాక్టర్ సంగీత నెహ్రా ఆయుష్ డైరెక్టర్. ఆవిడ ఎంత పనిచేస్తోందో. లూథియానాలో రచనా గుప్తా, జస్విందర్ కౌర్ దేశమంతా తిరిగి ఎంతో మందికి ధ్యానం చెప్పింది. తమిళనాడుకు చెందిన గిరిజా మేడం తమిళనాడు, కేరళ, కర్ణాటక మొత్తం తిరిగి ఎంతో మందికి ధ్యానం చెప్పారు. అంతా చేయగలదు ఒక స్త్రీ. లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తే దాని ఫలితం మంచి పరిణామం రూపంలో తప్పక వస్తుంది. దాని పర్యవసానం వాళ్ళే అనుభవిస్తారు. కర్మశాస్త్రం ప్రకారం మనం ఇతరులకు చేసిందే మనకు తిరిగి వస్తుంది. లోకానికి హాని తలపెట్టామో మనం అంత హాని చేకూర్చుకుంటున్నాము. రావణాసురుడు తన హాని తనే తెచ్చుకున్నాడు. రాముడు తన స్వీయ కళ్యాణం తనే తెచ్చుకున్నాడు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అయింది. పరమశివుడే హనుమంతునిగా అవతారం తీసుకుని మనందరికీ ఆదర్శంగా ఉండడం కోసం దిగి వచ్చాడు. హనుమంతుడు అంటే పరమశివుడు అంటే ధ్యానమే. రాముడు అంటే సరైన మార్గమే. సీత అంటే ధ్యానమే. రావణ శక్తి అంటే ధ్యానమే. ఆ శక్తిని ధ్యానం ద్వారానే సంపాదించుకున్నాడు. కానీ శక్తిని దుర్వినియోగం చేసి లోకకంటకుడు అయ్యాడు. దాని పర్యవసానం అనుభవించాడు. గాంధీజీ తన శక్తిని లోక కళ్యాణానికి ఉపయోగించాడు. హిట్లర్ తన శక్తిని లోక కంటకానికి ఉపయోగించాడు. మన శక్తిని ఏ విధంగానైనా వినియోగింపవచ్చును, ప్రసరింప చేయవచ్చును. ఈ విషయాలను మనం ఎంత బాగా మన జీవితంలో ఆచరింప చేసుకుంటే మన జీవితం అంత చక్కగా సాగుతుంది. మన జీవితాన్ని నడిపించుకునేది మనమే. మన శక్తిని తెలుసుకోవాల్సింది మనమే. మన శక్తిని పెంచుకోవాల్సింది మనమే. మన కర్మ పర్యవసానాన్ని తెలుసుకోవాల్సింది మనమే. ఇలాగా మన యొక్క పిరమిడ్ మాస్టర్లు మన యొక్క ఇదే చెప్తున్నారు ఇందులో. మనం ఎంతైనా సాధించవచ్చు ధ్యానం ద్వారా. ఎవరైతే మనకి ఉదాహరణలుగా ఆదర్శంగా ఉన్నారో వాళ్ళందరి పేర్లు తెలియజేసి మనకి ఒక మోటివేషన్ అనేది ఇవ్వబడిందండి ఇందులో. మామూలుగా వాళ్ళు కూడా మనలాగే ధ్యానం మొదలుపెట్టి ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశారు. అలాగే మనం కూడా మనదైన శైలిలో ధ్యానం చేసుకుంటూ మనదైన శైలిలో మన సేవా కార్యక్రమాలు మన ఆత్మ ప్రణాళికలో మనం ఏం చేసుకుని వచ్చామో దాన్ని సాధించడానికి మన వంతు ప్రయత్నంగా ముందు మనం ధ్యానం చేస్తే ఆత్మ ప్రణాళికలోకి వెళ్ళటం జరుగుతుంది. సో మనం ప్రతి వారిలో ఉన్న హనుమంతుడిని మేలుకొల్పాలన్నమాట ఈ ధ్యానం ద్వారా. పత్రిజీ మనకి అది చెప్పడం జరిగిందండి. చాలా అద్భుతంగా ప్రతి చాప్టర్ కూడా చాలా చాలా గొప్పగా మనకి జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ పత్రిసారి ఎదురకుండా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఆయనే చెప్తున్నట్టుగా అన్నీను చాలా అద్భుతంగా ఉందండి. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సుమా గారికి, దుర్గాబాయి గారికి,
అంజలి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.